హలో అన్న, మీ పేరు? మహేష్ అన్న పేరు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ అన్న. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? టీడీపీ మార్పు కోసం టీడీపీ రావాలనుకుంటున్నాం. అంటే ప్రెసెంట్ ఈ 5 సంవత్సరాల్లో మార్పు ఎక్కడ జరగలేదు అంటున్నారా? జరగలేదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు కదా, మరి అవి మీకేం అందట్లేదన్న? అందట్లేదండి, అవి అందట్లేదు. ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇస్తున్నాను, ఇస్తుంటేనే నాకు ఓటు వేయండి లేకుంటే వేయకండి అని చెప్తున్నారు కదా. అందరికీ అందరూ కొందరికి అందుతున్నాయి అవి పథకాలు. ఈ 5 yearsలో ఆయన ఏం చేయలేదంటారా ఏపీకి? కొత్త మొత్తం చేయలేదు, కొంచెం కొద్దిగా చేశాడు అంతే. సరే, ఏం డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారన్న మీరు ఒక ప్రజలుగా? ఒక రాజధాని అండి. రాజధాని చెప్పారు కదా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ ఉంటుంది, విశాఖపట్నం అని. అందులో ఒక్కరు కూడా కాదు, చంద్రబాబు వస్తేనే ఆయన స్టార్ట్ చేస్తారు, ఆయన వస్తేనే కొంచెం డెవలప్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక రాజధాని మేలో 3 రాజధానులు ఉంటే మేలు అంటారన్న? ఒకటే రాజధాని మేలండి. ఒకటే రాజధాని అమరావతిని అంటారా మీరు? అమరావతి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నట్లా లేనట్లన్నా ఆంధ్రాలో? ఉంది అండి, ఉంది కాబట్టి జనాలు మార్పు రావాలని కోరుకుంటున్నారు. మరి వ్యతిరేకత ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, ముగ్గురు కలిసి ఇలా పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పొత్తు కోసం అది మార్పు రావాలని చెప్పి సింగిల్గా పోటీ చేస్తే గెలవాలని చెప్పి నమ్మకంతో పొత్తు పెట్టుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికొస్తారా, లేక కొన్ని సినిమాలకే పరిమితం అయితే బెటర్ అంటారు? రాజకీయాలు పనికొస్తాడు కాబట్టి ఆయన గెలుస్తున్నారు. 2 దిక్కులో పోటీ చేస్తారు, ఈసారి కన్ఫామ్ గెలుస్తాడు, అతను అసెంబ్లీ అడుగు పెడతాడు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కావాలనే ఓడిలని పిఠాపురం నుండి పోటీ చేయమని చెప్పినట్లు కొంచెం ఊహాగానాలు వస్తున్నాయి, దానికి ఏమంటారు మీరు? లేదంటే కన్ఫామ్ గెలుస్తాడు. సీట్ ఎక్కడ నుంచి వచ్చి అధిష్టానం ఇష్టం కాబట్టి అధిష్టానం నుంచి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అక్కడ పిఠాపురం నుంచి. చంద్రబాబు నాయుడు గారికి విజయం సాధిస్తే ఆంధ్రాలో ఏమేమి డెవలప్మెంట్ చేస్తారన్న? అమరావతి రాజధాని చేస్తారండి, నిరుద్యోగ బుద్ధి అన్నీ చేస్తారండి, మంచి మంచి పనుల వాళ్ళు. అంటే ఇంకా పోలవరం కంప్లీట్ కాలేదు కదన్న, ఈసారి ఒకవేళ టీడీపీకి వచ్చిందనుకో పోలవరం ఏమైనా కంప్లీట్ చేసి చూపిస్తారా? ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారండి చంద్రబాబు నాయుడు. వైఎస్ షర్మిల గారు ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చారు, ఇప్పుడు ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది ఆంధ్రాలో? అంటే ఇప్పుడే అడుగుపెట్టారు, కొంచెం మామూలుగా ఉండబోతుంది, ముందు అవకాశాల్లో కొంచెం మెరుగ్గా ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఈసారి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందన్న? అది చెప్పలేమండి, ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కదా, చెప్పలేము. సరే, మరి కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నారు కదా షర్మిలా రెడ్డి గారు, మరి ఆమె గెలిచే అవకాశం ఉందా? లేదండి, అవినాష్ రెడ్డి గారు గెలుస్తారు, అది ఇప్పుడే కొద్దిగా స్టార్ట్ చేశారు కదా. లోకేష్ గురించి ఏం చెప్తారన్న? ఈసారి మంగళగిరి నుండి పోటీ చేస్తున్నారు, ఎక్కడైతే ఓడిపోయామో వాళ్ళు అక్కడే గెలవాలనుకుంటున్నారు కదా, ఆయన గురించి ఏమంటారు? గెలుస్తారు, కన్ఫామ్ గెలుస్తారు అతను. రోడ్డుపై రాజకీయ ఇద్దరు కన్ఫామ్ గెలుస్తారు అతను. పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర, వారాహి యాత్ర ఎలా ఉందన్న? బాగానే ఉందండి, బాగానే ఉంది, ప్రతి ఒక్క ప్రజల్లోకి వెళ్తున్నారు, బాగానే ఉంది. సరే, బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు, అయినా కూడా 10 సీట్లు ఇచ్చారు బీజేపీకి, ఎందుకు అనుకోవచ్చు దానికి పొత్తులో భాగంగా? రాబోయే ఎంపీ ఎలక్షన్లు, ప్రధానమంత్రి ఎంపీ ఎలక్షన్ కోసం వాటికి పీఎం ఎలక్షన్ గురించి పెట్టారు. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీ అభిప్రాయం చెప్పండి, ఏ పార్టీ వస్తే ఆంధ్రాలో బాగుంటుంది? టీడీపీ అండి. అంటే పొత్తు వస్తే బాగుంటుంది? పొత్తు వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.